బ్రేక్ఫాస్ట్ కి మ్యూస్లీ, స్నాక్స్ కి ప్రోటీన్ బార్స్, డ్రై ఫ్రూట్స్ మాత్రమే తింటా ఓన్లీ హెల్దీ ఫుడ్ అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే హెల్దీ ఫుడ్స్ గా పేరుండే కొన్ని పదార్థాలు కంటికి కనిపించేంత హెల్దీ కాదు కాబట్టి. కంపెనీలు గుడ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ రిచ్ అంటూ ప్రమోట్ చేసే కొన్ని ఫుడ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఫిట్నెస్ లో భాగంగా చాలా మంది ప్రోటీన్ బార్లను తింటారు. ఇవి మజిల్ రికవరీని పెంచి ఎనర్జీని అందిస్తాయని ప్రమోట్ చేస్తారు. కానీ చాలా బ్రాండ్లు ఇందులో కార్న్ సిరప్, గ్లూకోజ్, చాక్లెట్ లేయర్స్ ఉపయోగిస్తారు. వీటి వల్ల హెల్దీగా ప్రమోట్ చేసే కొన్ని ప్రోటీన్ బార్లలో 25 గ్రాముల వరకు షుగర్ ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ బార్లను కొనేటప్పుడు లేబుల్లను చెక్ చేసుకోవాలి. ఇక చాలా మంది బరువు తగ్గేందుకు లేదా టైం లేకపోవడం వల్ల మ్యూస్లీని బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటారు. పాలల్లో ఓ చిన్న గిన్నె మ్యూస్లీ వేసుకుని తీసుకుంటే అందులో 20 నుంచి 30 గ్రాముల షుగర్స్ ఉంటాయి. లో ఫ్యాట్ అని చెప్పే వాటిలో కూడా టేస్ట్ కోసం ఎక్కువగా షుగర్ వేస్తారు. కాబట్టి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే మీరే ఓట్స్, నట్స్, సీడ్స్ తో ఇంట్లో తయారు చేసుకోవడం బెటర్. ఎండు ద్రాక్ష, క్రాన్బెర్రీస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్ ని వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ ని చాలా వరకు ప్రాసెసింగ్ చేస్తారు. ఆ సమయంలో షుగర్ కోటింగ్ చేస్తారు. అది కూడా ప్రమాదమే. చాలా మంది ఫ్రూట్ జ్యూస్ హెల్తీ డ్రింక్ అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రూట్స్ ను ప్రాసెస్ చేసిన తర్వాత అందులో ఫైబర్ పూర్తిగా పోతుంది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా టేస్ట్ కోసం ఎక్స్ట్రా షుగర్స్ లేదా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉపయోగిస్తారు. కాబట్టి అలాంటి డ్రింక్స్ తాగే బదులు ఫ్రూట్స్ తినడం బెటర్. కొంతమంది ఫ్లేవర్డ్ యోగర్ట్ ను కూడా హెల్తీ స్నాక్స్ గా తీసుకుంటారు. యోగర్ట్ మంచిదే, కానీ దానిని ఫ్లేవర్డ్ రూపంలో తీసుకుంటే మంచిది కాదు. అందులో కూల్ డ్రింక్ అంటే ఎక్కువ షుగర్స్ ఉంటాయి. ఒక ఫ్రూట్ ఫ్లేవర్డ్ యోగర్ట్ లో 15 నుంచి 20 గ్రాములు షుగర్స్ ఉంటాయి. టేస్ట్ కోసం షుగర్ సిరప్స్, ఆర్టిఫిషియల్ ఫ్రూట్ ఫ్లేవర్స్ తో మిక్స్ చేస్తారు. కాబట్టి ఫ్లేవర్డ్ యోగర్ట్ కంటే సాధారణ పెరుగుని తీసుకుని అందులో ఫ్రూట్స్ వేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది.